జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకు, సిటీ స్కాన్, సీసీ రోడ్లు, వెయిటింగ్ షెడ్లను ఎమ్మెల్యే విజయుడితో కలిసి ప్రారంభించారు కలెక్టర్. రోగులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం, ఆక్సిజన్ వెంటనే అందించేందుకు 300 పడకలకు సరిపడా ఆక్సిజన్ ప్లాంట్ను TSMIDC ద్వారా 2.65 కోట్లతో నిర్మించిందని తెలిపారు కలెక్టర్. దీని ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు తక్షణ సహాయం అందించడం సాధ్యమవుతోందని అన్నారు. జిల్లా యంత్రాంగం సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునికీకరించడం, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు కలెక్టర్. దీనివల్ల లిక్విడ్ ఆక్సిజన్ ద్వారా 100% 300 బెడెడ్ హాస్పిటల్లో, అంటే అన్ని 300 బెడెడ్ ఉన్న రోగులు కూడా దీని ద్వారా ఆక్సిజన్ 100% ఆక్సిజన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు, ముఖ్యంగా హెల్త్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా గద్వాల ప్రభుత్వం ద్వారా ఇక శాంక్షన్ రావడం జరిగింది. దీనికి వాళ్ళ ఆ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. TSMIDC వాళ్ళు కూడా అతి త్వరలో జిల్లాలనే, అంటే రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్లాట్, అంటే 14 కొత్త కాలేజీలో మన ఫ్లాట్ రావడం చాలా అదృష్టం. ఇక్కడ పేషెంట్లకి, అంటే ఇక్కడ కర్నూలుకి కానీ ఇక్కడ రైతులకు పోయే పరిస్థితి ఈ నడిగడ్డ ప్రాంతంలో ఉంటుంది. మన ఆ పరిస్థితులను అధిగమిస్తూ ఈ ప్రాంత ప్రజల సేవలు అందించాలని మన ప్రభుత్వం ఇక్కడ శాంక్షన్ చాలా అదృష్టంగా భావిస్తాం. మళ్ళీ ప్రాంత ప్రజలకి గౌరవ కలెక్టర్ ద్వారా, గౌరవ సూపరింటెండెంట్ గారి, ప్రిన్సిపాల్ గారి సేవలు, మరింత సేవలు ఇంకా చేయాలని ఈ ప్రాంత ప్రజలకు కూడా. ఈ హాస్పిటల్ అనేది బయటి ప్రాంతాలకు, ఇక్కడ ఉన్న పేషెంట్స్ బయటి ప్రాంతాలకు కూడా ఇక్కడ